అమ్మా ఆఖరి సరే ఆలోచించవే, ఆలోచించు. అమ్మా నిజం చెప్పేయమ్మా. పదబాబు రండి రండి. ఎక్కడ పెట్టాలమ్మా వాతలు? కీలెరిగి వాత పెట్టమన్నారు, చూసి జాగ్రత్తగా పెట్టండి. అలాగేనమ్మా, గట్టిగా పట్టుకోండి. వదినా, అత్తయ్య గారిని గట్టిగా పట్టుకో. అమ్మా సారీ అమ్మా, అంతా నీకోసమే. అమ్మా నీకేం కాదమ్మా. అమ్మా చూసారా, లేచి కూర్చుంటుందని చెప్పానా? కూర్చోండి. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? స్పృహలోకి వచ్చావా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉందా? బాగుందిరా. మళ్ళీ జన్మెత్తినట్టుంది కదా అత్తయ్య. చాలా థ్యాంక్స్ అపర్ణ, అమ్మని సేవ్ చేసావు. చాలా 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 థ్యాంక్స్. అయ్యో, అత్తయ్యని కాపాడ్డే నా బాధ్యత అండి. అత్తయ్య మళ్ళీ పుట్టారు కాబట్టి వెంటనే ఒక మంచి పని చేయండి. బాబు అర్జున్, నాకిప్పుడు పర్వాలేదురా. నాయుడు బావకి మన లాయర్తో పేలిపిస్తానని చెప్పావు కదా, వెంటనే ఆ పంచుడు బాబు. ఎంత గొప్ప మనసమ్మా నీది. ఈ టైంలో కూడా ఇతరుల సమస్యల్ని గుర్తుపెట్టుకుంటున్నావంటే నువ్వు నిజంగానే గ్రేట్ అమ్మా. అమ్మా ఇప్పుడే లాయర్ గారికి ఫోన్ చేస్తాను. నువ్వు ఆ పంచుడు. అత్తయ్యా, నా ట్రీట్మెంట్ ఎలా ఉంది? స్నేహ, ఏం చేద్దామమ్మా, సమయం గడుస్తోందే తప్ప సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. అదే ఆలోచిస్తున్నానమ్మా. ఇప్పటికిప్పుడు లాయర్ని సమకూర్చడం అంటే కాస్త కష్టమే. మరెలా స్నేహ? మనం ఉండి కూడా నాయుడు బావని కష్టపెడుతున్నా. తనకి మనం తప్ప ఎవరూ లేరే. ఆయన నా ప్రాణం అమ్మా, ఎలాగైనా కాపాడుకుంటాను. దీనికంతటికీ కారణం నేను. ఆ రోజు నేను తొందరపడకుండా ఉండుంటే మీ జీవితాల్లోకి దుష్టగ్రహాలు వచ్చిండేవి కావు. నీటిలోని మొసలికి ఏనుగు కూడా లోకు అన్నట్టు ఇంత పెద్ద కుటుంబం కూడా వాళ్ళిద్దరికీ అలసైపోయిందే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,